కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే డిఓపిటికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్ కమిషనర్ అరవింద్ కుమార్ విచారణకు అనుమతి ఇచ్చారు. ఇక డిఓపిటి అనుమతి కోసం ఏసీబీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో A3గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన విచారణకు విజిలెన్స్ అనుమతి సరిపోతుంది. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి గతేడాది ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణాలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ మంత్రివర్గ అనుమతి లేకుండా సచివాలయం నిబంధనలు విరుద్ధంగా డబ్బు విడుదలకు అనుమతి ఇవ్వడంతో హెచ్ఎండిఏకు 54.88 కోట్ల నష్టం జరిగిందంటూ ఐఏఎస్ అధికారి దానా కిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్ అలాగే బిఎల్ఎన్ రెడ్డితో పాటు గ్రీన్ కో కంపెనీ యాజమాన్యాన్ని, ఫార్ములా ఈ రేస్ సీఈఓను పలుమార్లు విచారించారు. అనేక సాక్ష్యాధారాలు సేకరించారు. కేటీఆర్ ప్రమేయంతోనే చెల్లింపులు జరిగాయని నిర్ధారించుకున్న అధికారులు సెల్ ఫోన్ ట్యాబ్ను అప్పగించాలంటూ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు. కేటీఆర్ తదితరులపై ఏసీబీ అధికారులు గతేడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించిన ఏసీబీ త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. కేటీఆర్ తదితరులపై నమోదైన సెక్షన్లు బెయిల్కు వీల్లేనివి కావడంతో ఆయన్ను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతించడంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. సీఎం రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు అని ఆరోపించారు. ఆ పార్టీ నేతలు సురేష్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచందర్, అలాగే కర్నె ప్రభాకర్, ఎర్రోళ్ల శ్రీను, దాసోజి శ్రేవంత్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న కేటీఆర్ గొంతు నొక్కాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్నారు. ఏసీబీ విచారణకు గవర్నర్ అనుమతి తెలపడంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్పై చేస్తున్న కుట్ర తేటతెల్లమైందన్నారు. సో ఇదే బీఆర్ఎస్ నాయకులు ఏసీబీకి ఇవ్వనంత వరకు కూడా మీరు నిజంగా తప్పు చేస్తుంటే ఏసీబీకి ఇవ్వండి, తప్పు చేస్తుంటే ఏసీబీకి ఇవ్వాలి కదా అని చాలామంది మాట్లాడారు. ఇదే బీఆర్ఎస్ నాయకులు అప్పుడు మాట్లాడిన మాటలు ఇవి. మా నాయకుడు తప్పు చేయలేదు కాబట్టే మీరు అవసరమైతే ఏసీబీకి వేసుకున్నా పర్లేదు, సిట్ వేసినా పర్లేదు అన్నారు. మరి ఇప్పుడు సిట్ వేసి ఏసీబీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అని మళ్ళీ వీళ్ళే చెప్తున్నారు. ఇక్కడ నిజంగా తప్పు జరిగిందనేది క్లియర్గా కనపడుతుంది. మనీ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ అధికారులు, ఐఏఎస్ అధికారులు క్లియర్గా చెప్తున్నారు, మేము మా కన్సల్ట్ మంత్రి చెప్పడం వల్లే ట్రాన్స్ఫర్ చేశాము అని. మరి ఇంతకన్నా ఆధారం ఏంటి? మరి దీని మీద విచారణ జరిగింది, ట్రాన్స్ఫర్ అయినట్టుగా ట్రాన్సాక్షన్స్ కనపడుతున్నాయి, ఆధారాలు ఉన్నాయి. మరి మీకు ఇంకా క్లారిటీ ఏం కావాలి? సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన మీద పడ్డ బురదను తుడుచుకునే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. తుడుచుకుంటే పోదు. అది విచారణ అనంతరం ఒకవేళ రిమాండ్కి తరలించినా కూడా, రిమాండ్లో 14 రోజులు ఉన్న తర్వాత కూడా మేబీ అప్పుడు ఏదైనా నిజంగా తప్పు చేయలేదంటే కూడా అప్పుడు వదిలేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా జరగాలి. ఏదైనా మనం చెప్పుకుంటే కాదు, అది మనం 100 చెప్తాం. సో ఇప్పుడు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనేది మా డిమాండ్. ఇప్పుడు ఇమీడియట్గా మీరు విచారణకి వెళ్ళి అరెస్ట్ చేసి ముందు రిమాండ్కి తీసుకుని విచారణ చేస్తే బాగుంటుంది అనేది మా ఐడియా. మీరు 2 సంవత్సరాల నుంచి ఇదే పొడిగించి ఇదిగో రేపు అరెస్ట్ అవ్వబోతున్నాడు, ఇదిగో బీజేపీ అడ్డుపడుతుంది, లేకపోతే ఇంకోటి అడ్డుపడుతుంది అని కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్కి అరెస్ట్ చేసే దమ్ము లేదు, మా ప్రభుత్వం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా అరెస్ట్ చేస్తామని వాళ్ళు ఎవరికి వాడు రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి చూస్తున్నారు. తప్పితే ఇక్కడ దోబూచిలాటే తప్పితే ఏం లేదు. ఇక్కడ దోబూచిలాట ఆడుతున్నారు అంతే ప్రజలతో.
రాష్ట్రపతి గవర్నర్లకు గడువు తగదు. బిల్లులపై గవర్నర్లు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చు. మంత్రి మండలి సలహా పాటించడం తప్పనిసరి కాదు. గవర్నర్లు నిరవధికంగా బిల్లులను తొక్కిపెట్టడం కుదరదు. అయితే అసెంబ్లీకి పంపాలి, లేదంటే ఢిల్లీకి పంపాలి. గడువు మీరితే బిల్లు పాస్ అనేట్లే అనడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కారణం లేకుండా పెండింగ్లో పెడితే కోర్టులు కలగజేసుకోవచ్చు. రాష్ట్రపతి గవర్నర్ల అధికారులపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లేవనెత్తిన 14 ప్రశ్నలకు సమాధానాలు. గవర్నర్లు, రాష్ట్రపతి తమ విధుల నిర్వహణలో కోర్టులకు జవాబుదారీ కాదు అని చెబుతున్న ఆర్టికల్ 361 కోర్టులకు నిరోధార్యమే. కానీ గవర్నర్లు ఆర్టికల్ 200 కింద నిర్ణయం తీసుకోవడంలో సుదీర్ఘంగా ఏ చర్య లేకుండా ఉంటే కోర్టులకు ఉన్న పరిమితి న్యాయం సమీక్ష అధికారాన్ని వినియోగించుకోకుండా ఈ 361 ఆర్టికల్ అడ్డుకోలేదు. విధుల నిర్వహణలో గవర్నర్కు వ్యక్తిగతంగా రక్షణ ఉంటుంది, కానీ ఆయన కార్యాలయంలో కోర్టు విచారణ పరిధిలోనే ఉంది. సో రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లుల ఆమోదంలో గడువు విధించడం తగదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే గవర్నర్ ఎటువంటి కారణం చెప్పకుండా నిరవధికంగా ఆలస్యం చేయడం తగదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చంద్రశేఖర్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం అభిప్రాయపడింది. అటువంటి సమయంలో సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ను న్యాయస్థానం ఆదేశించవచ్చని చెప్పింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు గవర్నర్ సమ్మతి తెలిపే అంశానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం కీలక నిర్ణయం వెలువరించింది. రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు విధించడంపై ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో 143 నిబంధన కింద 14 ప్రశ్నలతో న్యాయ సలహాల కోరిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం సమాధానం ఇచ్చింది. 111 పేజీలతో 11 ప్రశ్నలకు సమాధానం ఇస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడుకు చెందిన 10 బిల్లులను గవర్నర్ తొక్కిపట్టినప్పటికీ అవి ఆమోదం పొందినట్లు పరిగణిస్తున్నామని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టుకు ద్విసభ్య బెంచ్ తీర్పిచ్చింది. డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం. బీసీ రిజర్వేషన్లపై నేడో రేపో ఉత్తర్వులు. అనంతరం జిల్లాల్లో జనసభకు అనుగుణంగా రిజర్వేషన్ల ఖరారు. పంచాయతీ ఎన్నికలకు